ఇండియాలో ప్రెసిడెంట్ వారసత్వం గురించి రాజ్యాంగం ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ దేశంలో అత్యున్నత పదవి ఉన్నటుండి ఖాళీ అయితే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు జవాబు మన రాజ్యాంగంలోనే ఉంది. ఆర్టికల్ 62లో దీని గురించి క్లియర్గా ఉంది. రాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు జరగాలో ఈ ఆర్టికల్ ఖచ్చితంగా చెప్తుంది. ఇందులో 2 పద్ధతులున్నాయి. ఆ 2 వేర్వేరు సందర్భాల్లో ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ రెండింటిలో ఉన్న తేడా చాలా ముఖ్యం. ఒకటి ప్లాన్డ్, ఇంకోటి ఎమర్జెన్సీ. దీనివల్ల ఎలాంటి అధికార శూన్యత ఉండదు. అధికారం సాఫీగా బదిలీ అవుతుంది. ఒకవేళ రాష్ట్రపతి పదవి ఉన్నట్టుండి ఖాళీ అయితే అప్పుడు ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందే. దానికి రాజ్యాంగం ఒక ఖచ్చితమైన డెడ్లైన్ పెట్టింది: 6 నెలలు. ఆకస్మిక ఖాళీకి కారణాలు చాలా క్లియర్గా ఉన్నాయి: మరణం, రాజీనామా లేదా తొలగింపు. ఉదాహరణకు, ప్రెసిడెంట్ జనవరిలో చనిపోతే జులై లోపల ఖచ్చితంగా కొత్త ఎన్నికలు పెట్టాలి. ఇక్కడొక ముఖ్యమైన పాయింట్ ఉంది. కొత్త ప్రెసిడెంట్కు మిగిలిన కాలం కాదు, పూర్తి 5 ఏళ్లు పదవి ఉంటుంది. అయితే ఆ 6 నెలలు దేశానికి బాధ్యులెవరు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. దానికోసం రాజ్యాంగంలో ఒక సేఫ్టీ నెట్ ఉంది. ముందు వైస్ ప్రెసిడెంట్, తర్వాత చీఫ్ జస్టిస్. ఈ ప్లాన్ని ఆర్టికల్ 65లో పెట్టారు. దీనివల్ల ఒక్కరోజు కూడా దేశానికి హెడ్ లేకుండా ఉండరు. రాజ్యాంగ సమయపాలనలు ఖచ్చితంగా పాటించాలని సుప్రీంకోర్టు కూడా గట్టిగా చెప్పింది. సరే, ఇంతకీ ఈ ఒక్క రూల్ మన ప్రజాస్వామ్యానికి ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఇది అధికార శూన్యత లేకుండా చూస్తుంది, స్థిరత్వాన్ని కాపాడుతుంది. ఇలాంటి స్పష్టమైన రూల్స్ ఉన్నప్పుడు మన ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఎలా పెరుగుతుంది?